హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక చిన్న రైడ్ వేస్తున్నాం అనమాట. ఒక చిన్న రైడ్ కుండపోచమ్మ రిజర్వాయర్ పోతున్నా. అక్కడికి వెళ్ళి మా ఇంటి కాడికి వెళ్ళి 44 కిలోమీటర్స్ ఉంది. జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేసినాం రాబు. ఈ సెటప్ కరెక్ట్ రాలేదు, కొంచెం తేడా అనిపిస్తుంది. రైట్, ఓకే. తిరుమలగిరి సిగ్నల్ వచ్చినాం ఇప్పుడే. ఇలా గల్లకే చూపిస్తుంది, గల్లకే వెళ్ళిపోయాం. ఫుల్ ట్రాఫిక్ ఉంది. పక్కన చూపిస్తుంది. చిన్న చిన్న గల్లీలలో కలిసిపోతాం సార్ గూగుల్ మ్యాప్స్. ఇది అర్థమే కాదు, పెద్ద ధమాకరం. పోలీస్ మామా ఎస్ దేర్. ఆర్డర్ పోలీసు వాళ్ళు ఎందుకు రైట్ పంపించేసి ఎవరో పోతున్నట్టు, రోడ్ అంతా బ్లాక్ చేస్తున్నట్టు. టైంకి మనకి ఖాళీగా దొరికింది రోడ్డు. అటంతా ట్రాఫిక్ జామ్ ఉంది, అటు కూడా ట్రాఫిక్ జామ్ ఉంది. ఎవరో చూస్తున్నట్టు అంటే మొత్తం ఇలా వాటర్. పోలీస్ మనకు టైంకి దొరికింది ఖాళీగా రోడ్డు. ఎంత 40 కిలోమీటర్స్ ఉంది, ఇంకా ఖాళీ రోడ్ ఉంది. మంచిగా మెల్లగా వెళ్ళిపోవచ్చు, మెల్లగా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఇలా కట్టేసారు ఎవరో, నాకు తెలిసి సీఎం ఎట్టడం చూస్తున్నట్టు. ఖాళీ రోడ్డు కూడా కట్టేస్తారు, యూటర్న్ లేదు, ఏం లేదు. వెళ్ళి జా అంటారు పోలీసు. వస్తుంది, ఖాళీ రోడ్ దొరికింది. లేకపోతే సిగ్నల్ కోసం ఆకుండా కూర్చుంటే మస్తు టైం వేస్ట్ అవుతుండే. ఇప్పుడు ఆడింతసేపు అక్కడ లెక్కలు కొట్టిన మంచిదే, నేను లేకపోతే ఆగమని ఉంటుండే. వాయిస్ ఎంత వినిపిస్తుంది, ఎంత వినిపిస్తుందో అర్థమైతలేదు. ఇక్కడ కొంచెం ట్రాఫిక్ ఉంది, ఇక్కడ కూడా కట్టేస్తున్నారు తెలిసి. మిలిటరీ ఏరియా ఇదంతా. అరే ఇటు పోవాలి, ఇట్లా ముందుకు వెళ్తా అన్న. లోపల పక్క పెట్టుకోవాలా? ఎవరు పోతున్నట్టు. ఇక్కడిదాకా మంచిగా వచ్చినాము, అడిగి వచ్చినాక పోలీసు ఆయన ఆపేసింది. మళ్ళా పంపిస్తాడు. పక్కకు పెట్టుకున్నాం గమ్మన. చూడు మంచిగా చూడు. క్యామరా యూటర్న్ వెళ్ళేనా బచ్చేకు పోరు. సీరియస్గా వస్తుంది. మంచిగా క్యూట్గా. బాయ్. దగ్గరకు వచ్చిండు, అందుకే ఆపేసారు మనని. రేవంత్ రెడ్డి కాన్వాయ్ గోయింగ్. లే అమిత్ షా అనుకుంటా, ఎవరో వేరే వాళ్ళు. ఒక 2 నిమిషాలు ఇలా పెట్టారు, వెహికల్ పోయినాక 2 నిమిషాలు ఇలా పెట్టి పంపించారు. అది సీఎం పోయినట్లేదు, వేరేలో ఎవరో ఉన్నట్టుగా అనిపించింది. అది సీఎం కాన్వాయ్ అర్థం కాలేదు, వేరేలో అర్థం కాలేదు. సో ఇప్పుడైతే పోతున్నాం మనం. కొంచెం రోడ్ ఫ్రీ అయిపోయింది, తొందరగా వెళ్ళిపోవచ్చు అనుకున్నా. వాళ్ళు చాలా స్పీడ్ వచ్చినట్టు, దానివల్ల మనకే ఇబ్బంది అయింది. అంతే, ఇక్కడ ముందర మొత్తం రోడ్ బ్లాక్ అయింది. చూడరు, మనం పోవాల్సిన రోడ్ స్ట్రైట్, మొత్తం ట్రాఫిక్ ఉంది. ఎటు అటు వెహికల్స్ ఆపేసారు. ఆడ రోడ్ మీద ఖాళీ అని ఉంది రోడ్, కానీ వెహికల్స్ ఆపేసారు ఆ రోడ్లో పోకుండా.
థ్యాంక్ యూ భయ్యా. ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఇప్పుడే అనుకున్నా, ఇందాక అనుకున్నా మంచిగా రోడ్ ఖాళీ ఉంది, ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు అని. బిస్కెట్ అయింది మనకి, బిస్కెట్ అయ్యి ఇప్పుడు ఇట్లా ఉంది ట్రాఫిక్. ఇంకా ముందు కొట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ముందుకు పోతే కొంచెం ముందర పోయి రావాలి అంతే. ఫాస్ట్ పోతే చేసేది ఏం లేదా, ముందర పోయి రావడతాం అంతే. వెహికల్స్ ఆర్మీ వెహికల్ ఇది. అంతా ప్రశాంతంగా ఉంది రోడ్డు, మంచిగా ఉంది వ్యూ. ముందు వెనక ఆన్ చేస్తాం. చూడండి చెట్లు ఎంత మంచిగా ఉన్నాయి, ఎంత మనశ్శాంతి ఉంది ఆ చెట్లు అవుతుంటే, మంచిగా అనిపిస్తుంది. అటుకెళ్ళి కూడా వెహికల్స్ చాలాసేపు ఆపినట్టారు, వెహికల్స్ అన్నీ వస్తున్నాయి. ఇటు ఒక రోడ్ ఉంది, ఇటు షామీర్పేట దగ్గర ఒక రోడ్ ఉంది. నేను షామీర్పేట దిక్కెళ్ళి రూట్ సెలెక్ట్ చేసుకున్నా, షామీర్పేట దిక్కెళ్ళి పోదాం అనేసి. షామీర్పేట దిక్కెళ్ళి పోతే ఒక 10 కిలోమీటర్స్ ఎక్స్ట్రా వస్తుంది, కానీ మనకు కూడా టైం పాస్ అవుతుంది అట్లా తిరిగి వేసిపోయినట్టు. షామీర్పేట కూడా చూసినట్టయితే మస్తు రోడ్లు అవుతున్నప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు పోయినా అనుకుంటున్నా గుర్తు, మళ్ళీ ఎప్పుడు పోలే. ఏ రోజు పోదాం షామీర్పేట దగ్గర. సో షామీర్పేట లేక్ దగ్గర ఆ లోపల అవతల అదే షామీర్పేట లేక్. కొంచెం ముందుకు పోతే కనిపిస్తుంది మనకి. షామీర్పేట లేక్ మొత్తం మీద అంతా షామీర్పేట లేక్. అదేమన్నా తెలంగాణ షామీర్పేట లేక్ ఎంత మంచిగా చూడు, బాగుంది మొత్తం. ఇట్లా పోతే లోపలికి వెళ్ళిపోవచ్చు ఈ రోడ్లో. మనం పోతే మరి రిజర్వాయర్ అవుతాం కాబట్టి స్ట్రైట్ వెళ్తాం. అటు చూడండి కనిపిస్తుందా లేదా కానీ మస్తుంది, మస్తు కనిపిస్తుంది. ఇది చూడండి మొత్తం చెట్లు చెట్టు మొత్తం. రోడ్డు కూడా మంచిగా నీట్గా కనిపిస్తుంది, స్మూత్ ఇట్లా స్ట్రైట్ ఇట్లుంది మంచిగా రోడ్డు. ఇంకా 26 కిలోమీటర్స్ ఉంది మనం పోవాల్సింది. ఇట్లా అట్లా పోయింది వాటికి 5 కిలోమీటర్ల నిలిపిపోతుంది, కానీ షామీర్పేటలో ఎక్కువ వెళ్తామన్న పాయింట్లో ఇటుకెళ్ళి ఇప్పుడే చిన్న వాటర్ బ్రేక్ తీసుకున్నాం. ఇంకా 11 కిలోమీటర్స్ ఉంది. ఈ ఎండ ఘోరంగా ఉంది, మస్తు దూపు అవుతుంది. కొంచెం సేపు ఆగినా కానీ, కొంచెం సేపు ఎండలు తిరిగినా కానీ మస్తు దూపు అవుతుంది. చాలాసేపు నేను తాదాం అనుకుని ఇప్పుడు ఒక వాటర్ బ్రేక్ తీసుకున్నా, తాగేసి స్టార్ట్ అయిపోయినాం. ఈడ యూటర్న్ తీసుకోవచ్చు, యూటర్న్ అంటున్నా రైట్ తీసుకోవాలి. 750 మీటర్స్ ఉంది, ఇంకా 750 మీటర్స్ తర్వాత రైట్ తీసుకొని ఆ రూట్లోకి వెళ్ళిపోవాలి. వచ్చేసిన దగ్గరికి ఒక 9 కిలోమీటర్స్ ఉంది. 750 మీటర్స్ అంటే 8.5 అంటారు అంతే. 8.5 కిలోమీటర్స్ ఉంది. ఇంకా ముందర రైడ్ వేసుకోవాలి. ఇప్పుడు జస్ట్ యూటర్న్ ఉంది ముందు అని చెప్పి స్పీడ్గా వస్తారా. నార్మల్ అయితే 50-60 ఆరైనా క్లోజ్ చేసుకుంటూ వస్తున్నారు స్పీడ్. ఎక్కువ స్పీడ్ పోతలేదు, ఎక్కువ స్పీడ్ పోయి కూడా వేస్ట్, ఏం చేయలేము. తొందర పోయినా కానీ పోయేదాడికే, వెళ్ళపోయినా పోయేదాడికే. ఓహో ఇదేదో విలేజ్ నుంచి తీసుకుపోతుంది. సింగిల్ రోడ్ ఇది, మంచిగా ఉంది విలేజ్. రోడ్ బాగుంది. ఆల్మోస్ట్ వచ్చేసినాం. అదే రిజర్వాయర్కి ఏమంటారు రౌండ్ ఉంటుంది కదా, అంటే రిజర్వాయర్ కింద వాటర్ పోతుంది, కిందికి వెళ్ళి వచ్చేసినాం. అదే రిజర్వాయర్. ముందు పోయి ఒక 2.4 కిలోమీటర్స్ అయినాక పైకి కూడా అనుకుంటుంది లోపల కింద రైట్ పోయేది.
క్లోజ్ ఉంది. క్లోజ్ ఉంది. ఇదే పైకి పోయేది. ఇంత దూరం వచ్చినాము, పైకి వెళ్ళాలనంటుంది. క్లోజ్ ఉంది మొత్తం. ఎవరు కూడా లేరు అడగడానికి. ఇది ఎంట్రన్స్ పైకి క్లోజ్ చేసేసారు. ఇట్లుంటుంది మంచి ప్లేస్. చూద్దామని వచ్చిన బిస్కెట్ అయింది. పైన ఉంటుంది మొత్తం రిజర్వాయర్. లోపల మస్తు కనిపిస్తుంది. అలా ఉందేమో అనుకున్నా కానీ అలా లేదు, ఏం లేదు. ఇంత దూరం వచ్చిన పైకి పోనీకి అలా లేదు, ఏం లేదు. రిజర్వాయర్ మస్తు ఉంటుంది. లోపల సైడ్ వ్యూ చూనికి వేరే లెవెల్ ఉంటుంది. కానీ ఇప్పుడు మనకు పైకి పోనీకి అలా లేదు. ఇప్పుడు అటు ఒక 1 కిలోమీటర్ పోతే అక్కడ పోవడానికి ఉందంట. ఈ అమ్మాయి అయిపోయింది. ఇట్లా ముందుగా 1 కిలోమీటర్ పోయినాక పైకి పోవచ్చు అంట. ఇదే ఏమో కిలోమీటర్ పోయినాక రైట్ తీసుకోవాలి. 1 కిలోమీటర్ పోయినాక రైట్ తీసుకోమంటుంది ఆంటీ. మనకి అదృష్టం బాగున్నట్టుంది ఈరోజు చూసేది. అన్ఎక్స్పెక్టెడ్ ఆంటీ కనిపిస్తుంది. అంకుల్ మెల్లగా, అంకుల్ వెనకాల రూట్ చేయరా. సారీ, నాకు బ్లూటూత్ ఇబ్బంది పెడుతుంది. ఇద్దరు చోట 1 కిలోమీటర్ అంట. ముందుకు పోయినాక నడుచుకుంటూ పోవచ్చు అని అన్నది. వాకబుల్ డిస్టెన్స్ అంట. ముందుకెళ్ళి చూద్దాం. మ్యాప్స్ అయితే చూపిస్తుంది. ఆంటీ ఎట్లా రైట్ ఇవ్వమన్నది కాబట్టి ఇటు పోయాము. ఇటు పోయి వాకబుల్ డిస్టెన్స్ అన్నది పైకి. చూద్దాం, ఒకవేళ వాకబుల్ డిస్టెన్స్ అయితే మంచిగా పైకి పోయేసేద్దాం. జస్ట్ కొద్దిసేపు చూడాలన్న ఆశ కోసం అన్న. ఎంత దూరం వచ్చి చూడకుండా పోతే కష్టం. మల్లికార్జున వైన్స్ అంట. రోడ్ చూపిస్తుంది. చిన్న రోడ్ ఉంది. 1 కిలోమీటర్ అంట. మరి ఏమో చూద్దాం. ఇక 3 కిలోమీటర్లు చూపిస్తుంది. ఇడికలు అయితే దగ్గరకు వచ్చేసినాం. అయితే ఓకే, నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. అనిపించింది ఎవరు సరిపోయిన అమ్మ ఎవరో అని టైంకి వచ్చింది. లేకపోతే దమ్మున ఆడికెళ్ళి రిటర్న్ వెళ్ళిపోయేటోళ్ళం. అంతా చూపిస్తుంది. గిన్నె పక్కనే చూపిస్తుంది. ముందుకి పోయేంత గ్యాప్ ఉన్నట్టు. ఇక్కడ పెట్టుకున్నాం మనం. भाई ऊपर कैसा रोड ओपन है? पैदल जाना है वो, जा सकते ना उधर से? इधर लगा ले गाड़ी. ఇప్పుడు పైకి నడుచుకుంటూ పోవాలంటే ఇక్కడికి వెళ్ళి హ్యాండిల్లోకి వేద్దాం. హ్యాండిల్లోకి వేసిన ఫోన్ తీసుకోవాలి. భయ ఆకలి అయితే ఫోన్ దీనికి ఎంత తెలియమంటుంది చూడరు. నేను ఇప్పుడు పైకి నడుచుకుంటూ పోవాలి. ఓకే, ఇక్కడ సైడ్కి వెళ్ళి ఫోన్కి ఉంది. ఇట్లా షార్ట్ కట్ ఉంది. బండలో పెట్టి నడుచుకుంటూ పైకి పోతాం. ఇప్పుడైతే దమ్ము వస్తుంది. మనకు అలవాట్లేదు నడుచుడు. పైకి ఇప్పుడు నడుచుకుంటూ పోతున్నాము. ఎండిపోయింది గడ్డి కానీ మంచిగా అనిపిస్తుంది. ఇటు పచ్చ ఉంది మళ్ళా. సో ఇప్పుడు ఆ కింద బండి పెట్టినాం. ఆడికెళ్ళి పైకి నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇప్పుడు మనం ఇది ఇంకా దగ్గర ఉందంట నడవడం. ఇందాక మనం పోయిన ప్లేస్లో అయితే అసలు నడవడానికి కూడా లేదు. మస్తు లాంగ్ ఉంది. ఫుల్ దమ్మొస్తుంది. దమ్మొస్తానే అని పైకి పోవాలి. వీడియో తీసుకోవాలి కదా.
ఇప్పుడే పైకి రీచ్ అయినాం. సో ఆ కిందికి వెళ్ళి అక్కడికి వెళ్ళి అదంతా నడుచుకుంటూ వచ్చినాం గరిబే. సో ఇగో రిజర్వాయర్. అక్కడ ఫొటోస్ తీయడానికి ఉన్నట్టుంది డ్యామ్లో, చిన్నగా అది వేసిర్రు. ఇదంతా వాటర్ ఉంటుండే నేను ఫస్ట్ వచ్చినప్పుడు. నాకు గుర్తుంది, నాకు గిన్నే ఇక్కడ కూర్చొని దిగిన ఫొటోస్, ఇక్కడనే దిగిన. వాటర్ చాలా తక్కువ ఉన్నాయి, అక్కడ కనిపిస్తున్నాయి వాటర్. ఇక్కడ ఎన్నో ఉండే, ఇక్కడికి వెళ్ళి కిందికి దిగి చిన్న పాతలా కనిపిస్తుంది, ఆడికెళ్ళి కిందికి దిగి ఆడవై ఫోటో దిగాను. ఇంత పైకి ఉందని తెలియదు అప్పట్లో మాకు. ఎంత లోతుంది అనుకోని లోపల దిగలే, అక్కడ కింది వరకు అక్కడ వరకు పోయినాము ఆ చిన్న దాని దగ్గరికి. ఇట్లుంది పరిస్థితి. మంచిగా తిరిగి ఇప్పుడు వచ్చినాం. గాడికి పోదాం, ఫోటో సెషన్ ఏదో అవుతుంది, మనం కూడా ఫొటోస్ దిగాం. చిన్నగా కనిపిస్తుంది కదా, ఆడికి పోదాం. నేను ఇంకా వాటర్ ఎక్కువ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసిన కానీ చాలా తక్కువ ఉన్నాయి వాటర్, కొంచెమే కనిపిస్తున్నాయి. నేను మంచిగా ఇక్కడ వరకు ఉంటాయి అనుకున్నా, పైన అక్కడ వరకు, కానీ అంత వాటర్ లేవాడ. ఎండకి చెమటలు వస్తున్నాయి, ఫుల్ దమ్ము వస్తుంది, ఘోరంగా ఎండ పడుతుంది. క్యాబ్ పెట్టుకున్నా కానీ చెమటలు కాడుతున్నాయి ఎండకి. వచ్చేసినాం దగ్గరికి. ఇక్కడ ఒక చిన్న ఫోటో సెషన్ తీసుకొని వెళ్ళిపోయాం. ఎండ అయితే ఘోరంగా ఉంది, మస్తు. ముగిసా అంతా ఎంత మంచిగా వాటర్ పోతున్నాయి. ఇప్పుడు వాటర్ పోతున్నాయి. అక్కడ చిన్న రిజర్వాయర్ ఉంటుంది, డ్యామ్ ఉందా, బ్రిడ్జ్ చూడు, కిందికెళ్ళి వాటర్ పోతున్నాయి, కనిపిస్తుంది వాటర్. డ్యామ్లో వాటర్ అటు పోతున్నాయి. పిల్లలన్నిటికీ వాటర్ సర్వ్ అయితే. సో దమ్మ అయితే మస్తు ఘోరంగా వస్తుంది. నిజంగా ఇక్కడ చిన్న కొంచెం ఫొటోస్ దిగి ఇక్కడికి వెళ్ళిపోదాం. ఇక్కడ బోట్ ఉంది చూడండి. ఇక్కడ వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు తిరిగినట్టు తెలంగాణ టూరిజం అన్న దానిపైన. ఇగో ఇక్కడ చూడండి, దీంట్లో నుంచి నీళ్ళు పోతున్నాయి రిజర్వాయర్లోకి వెళ్ళి. అవు కనిపిస్తుంది అక్కడ చిన్న, ఇప్పటిదాకా అయిపోయినా కదా, అదో ఇడికెళ్ళి పోతున్నాయి వాటర్ లోపలికి. అటు మెల్లగా మూవ్ అవుతున్నాయి వాటర్, కొంచెం. ఎండ ఒక్కరికి అస్సలు బర్దాష్ అయితే లేదు, ఘోరంగా ఉంది. చూద్దాం. మా కెమెరామ్యాన్కి కెమెరా పట్టుకున్నాడు, ఎట్లా అర్థమైతే తెలియదు. నా ముఖం చూపించకుండా కింద చూపిస్తుంది, నేను ఏం చేయదు. సో ఇలా ఇప్పుడు మనం ఫొటోస్ దిగాం, కొద్దిసేపు ఫొటోస్ దిగి వెళ్ళిపోదాం. ఈ పని మస్తు పని నుంచి అదే చెప్తాను, ఎందుకంటే ఆడికెళ్ళి అంత దూరంకి వెళ్ళి అక్కడికి వెళ్ళి లాస్ట్కి వెళ్ళి నడుచుకుంటూ వస్తాం ఇప్పుడు ఇంత దూరం. సో ఇలావాడి లాస్ట్ వస్తుంది, దానివల్ల ఎందుకు 10 సార్లు రిపీట్ చేస్తున్నా. వీటికి పైకి ఎక్కి అక్కడ దేవునికి ఒకసారి రాదు చెక్ చేసుకొని ఫొటోస్ దిగాం ఇప్పుడు అయితే పైన. అది చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది. ఇటు వాడలేదు, ఇటు మంచిగా అనిపిస్తుంది. పైకి ఎక్కుదాం. ఏమో కట్టుకో, జస్ట్ కొంచెం దూరం పోయి ఇక్కడ కూడా ఏదో వేసారు.
ఎంత బాగుంది కిందికి రిజర్వాయర్. ఫుల్గా ఇట్లుంటాయి అంటున్నా, వాటర్ చాలా తక్కువ ఉన్నాయి. ఆడ కింద బ్రో వాళ్ళు కిందికి పోయారు అక్కడికి దిగి. ఇట్లా అని మొత్తం రౌండ్ మస్తు ఉంది. ఇది నాకు వేసి సమ్ గేట్స్ ఓపెన్ చేసేదంట. ఇట్లుంది మొత్తానికి. సో మాకు ఇక్కడ దొరికినాయి అనమాట. మంచిగా ఉన్నాయి చేపలు. ఎప్పుడో చిన్న ఉన్నప్పుడు చూసుకుంటే గుర్తు 3 దొరికినాయి, ఒకటి కూడా కాదు. ఇది వాయిస్ ఓవర్ ఇస్తున్నాయి, ఎందుకంటే అప్పుడు మైక్ పని చేయలేదు సార్ కరెక్ట్. అది ఏమంటారు, ఇది ఇట్లా ఊపి చూపించిన మంచిగా సౌండ్ వస్తుంది, చాలా మంచిగా. బట్ వాయిస్ రికార్డ్ కాలేదు, సౌండ్ ఏం రికార్డ్ కాలేదు. చాలా ఇయర్స్ తర్వాత అట్లా ఆడుకున్నాను అనమాట. చిన్న ఉన్నప్పుడు ఎప్పుడో ఆడుకున్నాండే. మళ్ళీ ఈసారి దొరికినాయి అది పోయినప్పుడు. తీసుకు వచ్చిన తిన్నీగా ఫుడ్ ఆర్డర్ చేసిన, వచ్చినాక తినేసి ఇంటికి వెళ్ళిపోదాం. అంటే ఈ వ్లాగ్ ఇదికే. ఇక ఫుడ్ వచ్చినాక ఒకసారి చూపిస్తా. తినేసి ఇంటికి జంపు పోయి వండుకోవాలి, లేట్ అయిపోయింది. సూప్ చెప్పిన, మ్యాంచో సూప్ మస్తు ఉంటుంది ఫుడ్. ఇదైతే నాకు చాలా ఇష్టం. మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ నేను ఎడిగిపోయినా మ్యాంచో సూప్ తింటా అనమాట. కాదు ఇట్లా రెస్టారెంట్ ప్లేస్ ఇట్లా ఉంది. ఇదైతే మ్యాంచో సూప్ తలిగిద్దాం.